సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మావా ఎక్కడికి మావా? వరసలొద్దు. ఈ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని కామెంట్ చేశారు. అరే నేను కష్టపడిందే తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను, అలాంటిది ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేసి నాకు ఎంత బాధ. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో దిగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. అభిమాని చనిపోయిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ ఎపిసోడ్ లో చిత్ర యూనిట్ సమానంగా బాధ్యత తీసుకోకుండా హీరో అల్లు అర్జున్ ఒంటరి చేసినట్టు అనిపించిందన్నారు. ఇండస్ట్రీకి తెలంగాణ సీఎం రేవంత్ మేలు చేస్తున్నారని తెలిపారు. I'd like to thank the government of Telangana సినిమా యాక్టర్ ఈయన పేరు మర్చిపోయాడు ఆయన for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గౌరీనర్ మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. ముఖ్యమంత్రి గౌరీనర్ ముఖ్యమంత్రి పేరు గుర్తుకుంటుందో దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా, మనకి ఆయన దగ్గర తలిగింది. బిజినెస్ బొక్కలేక మేం చేస్తాడే మధ్యలో ఈడొకడు. పార్టీ కోసం తనతో పాటు సమానంగా కష్టపడినందుకే సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు చెప్పారు పవన్. దేవుడున్నారా వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే అన్న గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్న, ఏ జన్మలో ఆ జన్మలోదే ఎప్పుడు తప్పుడే. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. ఓకే నో యూస్ వాడు విండండి. అల్లు అర్జున్ ఎలా మాట్లాడారు ఆ తర్వాత ఏంటిది? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? మంచిగా ఉంది. Let it be director, let it be producers, or entire film unit. వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. కట్ట మీద కూర్చొని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. ఓకే ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గాని తీసుకోవాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా. కరెక్ట్ అనిపించిన వాడు తెలివైన వాడా మూర్ఖుడా? హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడైనా తగ్గించలేదు కదా. ఊరికే అరవకు, ఉంటే అటుండు లేదా ఇటుండు. నేను జనరల్ చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ గా సెంటర్డ్ గా లేను, కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది. మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి, ఆయన జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు, సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన